సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ఏజ్ గ్రూప్‌తో సంబంధం లేకుండా రకరకాల నొప్పులు. కానీ ఈ నొప్పులతోని హాస్పిటల్‌కి పోతే సర్జరీ చేసేద్దాం. ఇంకా మితిమీరిపోయింది. సర్జరీయే ఒకటే ఒక సొల్యూషన్. సింగిల్ సొల్యూషన్. ఇలాంటి మాటలు విని, విని, విని అలిసిపోయిన వాళ్ళు ఎంతోమంది. విపరీతమైన క్వెషన్స్‌తోని చాలామంది నలిగిపోతా ఉంటారు కదా! వాళ్ళందరికీ డెఫినిట్‌గా ఒక మంచి సొల్యూషన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్ మీ అందరికీ తెలుసు పీఆర్పీ. సో, ఈ పీఆర్పీ అనేది ఒక మంచి చక్కటి చిన్న ప్రాసెస్. నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో చెప్పాలి అనంటే రీసెంట్‌గా నేను మా అత్తమ్మకు కూడా చేయించడం జరిగింది. యెస్. ఆవిడకి కొంచెం ఈ భుజం పైన గానీ, లేకపోతే ఈ మెయిన్‌గా ఈ సర్వికల్ ప్రాబ్లమ్ ఉండే అన్నమాట. సో, అక్కడ చేయించడం జరిగింది. చేయించి ఒక 2, 3 మంత్స్ అవుతుంది. షీ రికవర్డ్ వెల్ అండ్ చాలా నార్మల్‌గా తన పనులన్నీ కూడా తను చేసుకోగలుగుతుంది. వెరీ ఫేమస్ డాక్టర్. ఆయనే ఈ ఏదైతే పెయిన్ రిలీఫ్ టెక్నిక్ ఉందో పీఆర్పీ దీన్ని లాంచ్ చేసిన వ్యక్తి. ఆయన ఇపియాన్ అనే పెయిన్ రిలీఫ్ సెంటర్ ఒకటి పెట్టి ఎంతో మందికి ఆయన చేతుల మీదట పెయిన్ని రిలీఫ్ చేసి సంవత్సరాలుగా వాళ్ళు హ్యాపీగా రిలాక్స్డ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో, ఆయనే సుధీర్ ధారా గారు. ఆయనతో మాట్లాడిస్తే కరెక్ట్ అని నాకు అనిపించింది. అందుకోసమే నేను ఆయన ముందున్నా. ఆయనతోనే మాట్లాడదాం, తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు ఇవాళ నాకు టాపిక్ ఉంది, అది కూడా చెప్తా. సార్ నమస్తే. నమస్తే రమ్య. సో సార్, యాక్చువల్గా మీరు చెప్తేనే కరెక్ట్. ఎందుకంటే నేను అన్నట్టుగా నిజంగా చాలా డైలమోలు పడ్డారు. ఇప్పుడు వెళ్ళాలా వద్దా, దీనికి వెళ్దామని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు కూడా కొన్ని రోజులు ఆగుదాంలే, ఎవరినైనా అడుగుదాంలే, ఇంకెవరి దగ్గరైనా సజెషన్ తీసుకుందాంలే, ఇలాంటి ఆలోచనలో పడ్డారు. మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు చిన్న కరెక్షన్ మీరు చెప్పిన దాంట్లో మీరు బుజ్జి సర్జరీ అన్నారు. బుజ్జి సర్జరీ కాదు, బుజ్జి ఇంజెక్షన్. ఓకే, జస్ట్ చిన్న ఇంజెక్షన్, సర్జరీ కాదు. ఎక్కడ కోత ఉండదు, ఓన్లీ సింపుల్ నీడిల్. మీరు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఆ నీడిల్ ఎంత ఉంటుంది చిన్నది, దానికంటే సన్న నీడిల్. ఓ నైస్. అది కూడా నొప్పి లేకుండా మత్తిచ్చి చేస్తాం. సో మత్తిచ్చి ఎందుకు చేస్తామంటే మేము అంత మత్తు డాక్టర్లు కాబట్టి చేసే పెయిన్ స్పెషాలిటీ. సో తప్పకుండా పేషెంట్కి ఏ విధమైన నొప్పి, ఆల్రెడీ పేషెంట్ నొప్పితో బాధపడుతుంటారు కాబట్టి ఆ ఇంజెక్షన్ నొప్పి కూడా ఉండకుండా అనస్థీషియా ఇచ్చి ఆ చిన్న ఇంజెక్షన్ ఇస్తాం. ఇంకా మీరు అడిగిన డాక్టర్ గారు ఎవరో ఈ చాలా డెరోగేటరీగా మాట్లాడారు అని అన్న విషయం గురించి, అది నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయం. అది పాత చింతకాయ పచ్చడి అయిపోయింది. అది అయిపోయింది ఎప్పుడో ఆయన అన్నాడు. దాని తర్వాత ఏదో కొంచెం జనాలు డిస్టర్బ్ అయ్యారు. దాని తర్వాత కంప్లీట్గా జనాలు మర్చిపోయారు. ఎందుకంటే ఒక మంచి పని జరుగుతున్నప్పుడు చెడు వ్యక్తులు ఓకే స్వార్థంతో విషపూరితమైన ప్రచారాలు చేస్తున్నప్పుడు కొంత జనాల్లో కలత చెందినా కూడాను తర్వాత నిజాన్ని తెలుసుకుంటారు. నిజాన్ని తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ కూడాను నార్మలైజ్ అయిపోయింది. అందరూ కూడాను ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ అంటే ఇది అత్యద్భుతమైనటువంటి ఆపరేషన్ లేని ట్రీట్మెంట్. మన మోకాళ్ళకి కానీ షోల్డర్కి కానీ స్పైన్కి కానీ సేఫెస్ట్. మీరు అన్నట్టు ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా. ఎందుకంటే ఇదొక విప్లవాత్మకమైనటువంటి ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు వరకు సర్జరీ ఒకటే ఉందని అలోపతిలో అంటున్న తరుణంలో ఒక చిన్న ఇంజెక్షన్తోనే మనము సర్జరీలో ఎంతైతే బెనిఫిట్ పొందుతామో అంత బెనిఫిట్ పొందొచ్చు అన్న విషయాన్ని అందరూ అంటే ఇది ఉంది 30 years బ్యాకే ఉంది, కానీ ఎవరు తీసుకురాలి దీన్ని బయటికి. ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఎప్పుడైతే నేను దీన్ని ఒక ఇంట్రడ్యూస్ చేయడం కూడాను, దీంట్లో కూడా చాలా గట్స్ ఉండాలి ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది కూడా ఒక పెద్ద స్పెషాలిటీని మనం ఎదుర్కొంటున్నాం. చేసిన తర్వాత ఒక 2-3 monthsలో దీని రెస్పాన్స్ చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం వేసింది. దాని తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుగు, కర్ణాటక, తమిళనాడు ఈ మూడు భాషలు మాట్లాడే పేషెంట్లు ఎవరైతే ఉన్నారో, అంటే కర్ణాటకలోను, తమిళనాడులోను, ఆంధ్ర, తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక విషయం ఏంటంటే ఆపరేషన్ లేకుండా జాయింట్ నొప్పుల నుంచి మనము లాంగ్ లాస్టింగ్గా రిలీఫ్ పొందొచ్చు అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎక్కడన్నా నొప్పులు ఉన్న వాళ్ళని అడగండి, నొప్పులు లేని వాళ్ళని అడిగితే చెప్పలేకపోవచ్చు. అందరికి తెలిసిపోయింది. ఎందుకు తెలిసిందంటే నేను చెప్తున్నానని తెలియలే, ఆ ట్రీట్మెంట్లో దమ్ముంది కాబట్టి, ఆ ట్రీట్మెంట్ వల్ల చాలామంది మంచిగా అవుతున్నారు కాబట్టి, ఆ ట్రీట్మెంట్ మీద ఎంతో విశ్వాసం కలిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసింది. కాకపోతే ఆ డాక్టర్ గారు ఎవరైతే అన్నారో అది కూడా ఏదో ఆయన
ఫ్రస్ట్రేషన్లో ఆయన ప్రాక్టీస్ తగ్గిపోయిందని అన్నాడు. Hmm. ఎందుకంటే ఆయన ఏజ్ కూడా అయిపోతుంది. ఆ Okay. ఏజ్ అయిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే కొంచెం వాట్ యు కాల్ తట్టుకోలేని స్వభావము, Hmm. ఓకే, అసహనం వచ్చి అలా అన్నాడు. పాపం ఆయన అన్న మాటలు ఏం పెద్ద ఫలించలేదు. ఇప్పుడు అందరు జనాలు కూడా అర్థమైపోయింది ఆయన ఆపరేషన్ చేసే డాక్టర్ కదా, Hmm. ఆపరేషన్ చేసే డాక్టర్కి ఇంజెక్షన్స్ ఎట్లా తెలుస్తాయి, Hmm. అంతే కదా, Yes. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలా. అవును. సరే ఆయన ఆ మాట అన్నప్పుడు ఎవరన్నా నా దగ్గరికి కూడా వచ్చి అంటారు, సార్ ఆయన ఈ మాట అన్నాడు కదా, మరి ఏంటి సార్ ఇది పని చేస్తుంది అంటే, Hmm. నేను ఒకటే అంటారు, అమ్మ ఆయన ఏం చేస్తాడు, మోకాళ్ళు కోసి నడుము కోసి షోల్డర్ Hmm. కోసి ఇంప్లాంట్స్ పెట్టాడు అటువంటి సర్జన్. అవును. ఆయన ఎప్పుడైనా పిఆర్పి చేశాడా? లేదు. ఒక్క కేసు Definitely not. Hmm. పిఆర్పి చేయని వాడు పిఆర్పి గురించి ఎందుకు మాట్లాడతాడు? Yes. జర్నలిజం గురించి మాట్లాడితే ఏం చేస్తారు మీరు? సీరియస్ వార్నింగ్ ఇస్తారు నాకు, Hmm. సార్ మీ పని మీరు చూసుకోండి, Hmm. నన్ను చేయనివ్వండి. Hmm. అదేవిధంగా నువ్వు కూడాను ట్రీట్మెంట్ గురించి మాట్లాడనుగా, అమ్మ వద్దు రమ్య, నువ్వు చక్కగా మంచి యాంకర్ మంచి జర్నలిజం చేస్తావు అంతే. పిఆర్పి తెలియని వాడు పిఆర్పి గురించి మాట్లాడకూడదు. Hmm. తప్పుని తప్పుగానే అంటాం. Yeah. కొంతమంది కొంతమంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ కూడా Hmm. పిఆర్పి గురించి చెడ్డగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఇంకా Yeah. ఒకరిని చూసి ఇంకొకడు, వీళ్ళందరూ ఎవరో ప్రాక్టీస్ లేనివాళ్ళు, Hmm. Hmm. అంతే కదా. Hmm. నువ్వు ప్రాక్టీస్లో బిజీగా ఉంటే నీకు వేరే వాడి గురించి ఆలోచించాల టైమే ఉండదు. Absolutely. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావంటే నేను చాలా ఫేమస్, లేదంటే నేను మంచి చేస్తున్నాను ప్రజలకి, అందుకని నువ్వు నా గురించి ఆలోచిస్తావు, నా మీద బురద జల్లాలని ట్రై చేస్తున్నావు. Yep. సో అందుకని నేను చెప్పేది అందరి డాక్టర్లకి ఒకటే, Hmm. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది, వేరే వాళ్ళ పనిలో ఇన్వాల్వ్ అవ్వద్దు. పిఆర్పి తెలియని డాక్టర్లు పిఆర్పి గురించి మాట్లాడద్దు. ఎవరన్నా పేషెంట్లు పిఆర్పి తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా నా దగ్గర రండి, Yeah. నేను చెప్తాను మీకు. Yes. నేను చెప్పిన మాటలు మీకు పిఆర్పి అవసరమైతే తప్పకుండా మీకు నచ్చితే చేసుకోండి, నచ్చకపోతే మీకు నచ్చిన ట్రీట్మెంట్కి వెళ్ళండి. అంతేకాని అర్హత లేని వాళ్ళు పిఆర్పి గురించి మాట్లాడకూడదు. అర్హత లేని వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళ మాటలు విని మీరు మోసపోకూడదు. ఇది నా మనవి. యా. సో బేసికలీ ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంటుంది మీకు, దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు మ్యాక్సిమం నొప్పులు వచ్చే వాళ్ళంతా కూడా ఒక 40s 50s దాటిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా దీర్ఘకాలిక నొప్పులతో ఉంటారు. మోకాలు కానీ, మెడలు కానీ, చేతులు కానీ, భుజాలు కానీ, వాట్ ఎవర్, ఏ నొప్పి అయినా, నడుము కానీ. సో ఈ నొప్పులకి ఏంటి అని అంటే చాలా రోజులుగా మందులు మింగుతూ రకరకాల టాబ్లెట్స్ మారుస్తూ ఉంటారు. ఇంకెన్ని రోజులు మింగాలి? ఆ మందు వేసుకున్నప్పుడే మనకి రిలీఫ్ ఉంటుంది, లేదంటే లేదు. సో దీంతో హాస్పిటల్కి వెళ్తారు. దీంతో హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ ఖర్చు, ఎక్కువ రోజులు హాస్పిటల్లో, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, నార్మల్ అవుతామా లేదా అనేది ఈజ్ ఈక్వల్ టు ఇదా అనేది ఒకసారి ఆలోచించాలి. పిఆర్పి తక్కువ ఖర్చు, ఈజీగా అయిపోద్ది, చేయించుకోగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఈక్వలైజ్ చేసి చూసుకుంటే, సో ఇది ఈజీగా అయిపోతుంది, మన్నీకి ఉంటుంది, లైఫ్ ఇస్తుంది, హ్యాపీగా మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం, తక్కువ డబ్బులు అయిపోతుంది. అండ్ కమింగ్ టు ది సబ్జెక్ట్, నాకు ఈ మధ్య చాలా మందికి చిన్న ఏజ్ వాళ్ళకి కూడా చూసినట్టయితే కొంచెం భుజాలు మొత్తం మీదికి ఎత్తలేకపోవడం, ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అండ్ కొంచెం ఎత్తినా, కొంచెం వెనకకి తిప్పినా కూడా నొప్పులు. అండ్ ఇలాంటివి చాలా రకరకాల ప్రాబ్లమ్స్ షోల్డర్లో వస్తున్నాయి. అది ముఖ్యంగా రైట్ హ్యాండే వస్తున్నాయి. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటారు బేసిక్గా? ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈవినింగ్ అయింది కదా, ఈరోజు మనం దగ్గర 7-8 మెంబర్స్ మీరు చెప్పినట్టు యంగ్ పేషెంట్స్ షోల్డర్ పెయిన్తో వచ్చారు. ఓకే. యంగెస్ట్ 15 years అమ్మాయి, అయ్యో, టెన్నిస్ ఆడుతుంది. ఓకే. టెన్నిస్ నేషనల్ ప్లేయర్ అమ్మాయి, 15 years. సో అమ్మాయికి బేసికలీ స్కూల్ ఉండదు, వాళ్ళు ఓపెన్ స్కూల్ అని వాళ్ళు స్కూల్లోనే ఇంట్లోనే చదువుకుంటారు. టెన్నిస్ నేషనల్స్ ఆడుతుంది. అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్, లెఫ్ట్ హ్యాండ్ గర్ల్స్ టెన్నిస్ ఆడడము చాలా అరుదు. నేను వెంటనే అడిగాను అమ్మాయిని, ఎవరున్నారమ్మా అసలు ఇండియాలో అయితే ఒక్కర్లేరు, ఇండియాలో సానియా మిర్జా ఇట్లాంటి ఆ లెవెల్ ప్లేయర్స్ లో లెఫ్ట్ హ్యాండ్ ఎవరు లేరు. వరల్డ్ లో కూడా అమ్మాయిని అడిగితే అమ్మాయి కూడా ఒక ట్రెండ్ చెప్పింది. సో అంత స్పెషల్ యునిక్. మన ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ అమ్మాయి, ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. సో అమ్మాయి వచ్చింది, షోల్డర్ పెయిన్తో వచ్చింది. నేను జనరల్గా ఈ స్పోర్ట్స్ ఇంజరీ అంటాం కదా దీన్ని, షోల్డర్ పెయిన్ వస్తే వాళ్ళు ఆల్రెడీ ఒక సర్జన్ని కన్సల్ట్ అయ్యారు. ఓకే. సర్జన్ ఏం చెప్పాడు, తప్పకుండా ఆర్థ్రోస్కోపిక్ చేసి సూచర్ చేయాలా, ఇక్కడ చిన్న మజిల్ కట్ అయింది అని.
ఇది ఒక స్పెషల్ కేసు. ఎందుకు చెప్తున్నానో, ఒక స్పోర్ట్స్ ఇంజురీస్ మీద నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో ఏం చేస్తారు, ఇక్కడ సూప్రాస్పైనటస్ అని ఒక మజిల్ ఉంటుంది, అది కొంచెం టేర్ అయింది. సో వీళ్ళు తల్లిదండ్రులు ఎలా ఉంటారు, మంచి ప్లేయరు నేషనల్స్ వరకు వెళ్ళింది, ఇప్పుడు ఈ సర్జరీ చేసేస్తే మళ్ళీ కంప్లీట్ రికవర్ అయిపోయి మళ్ళీ చాలా బాగా బ్యాక్ టు ద కోర్ట్ వస్తుందని చాలా లైఫ్ ఉంది కదా, 15 years కానీ సర్జరీ చేస్తే ఆ అమ్మాయి కంప్లీట్ గా టెన్నిస్ వెళ్ళడం కుదరదు. ఎందుకంటే ఈ వర్జిన్ జాయింట్ ని ఎవరన్నా లోపలికి వెళ్ళి మ్యానిపులేట్ చేశారంటే కంప్లీట్ గా పోతుంది. ఇది ఈ అమ్మాయికే వర్తించదు. ఇప్పుడు 35 years 40 years లో ఏదో ఒక యాక్టివిటీ వల్ల మనకి ఆ మజిల్ కానీ కట్ అయిందంటే, ఆ మజిలే మేజర్ షోల్డర్ నొప్పికి కారణం. అంటే 100 మంది షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి మనం చూసుకుంటే 99% మందికి ఆ మజిలే స్లైట్గా కట్ అయి ఉంటుంది. ఆపరేషన్ కూడా మేజర్గా ఆ మజిల్ మీదే జరుగుతుంది. ఏం చేస్తారు, స్కోప్స్ చేసి కుడతారు, అంతే, ఇంకేం లేదు. దానికి అంటే అది మళ్ళీ చినిగిపోయే అవకాశం కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు చిరిగిపోయిన చొక్కా జీవితాంతం, దాన్ని కుడితే ఇంకా చెడిపోతుంది. సో సర్జికల్ ఇండికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి సర్జరీ ఏ కేసు చేయాలంటే. ఇప్పుడు 100 members అన్నాను కదా, ఈ 100 members ఒక 5 మంది ఉంటారు సర్జరీకి ఫిట్, 95% కాదు. కానీ 95% కూడా కొన్నిసార్లు రాంగ్గా సర్జరీస్ జరిగి ఆ చెయ్యి ఇంకా బ్యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని రొటేటరీ కఫ్ ఇంజరీ అంటారు. రొటేటరీ కఫ్ అని షోల్డర్ జాయింట్ చుట్టూ ఒక 4 మజిల్స్ ఉంటాయి. ఆ 4 మజిల్స్ ని రొటేటరీ కఫ్ అంటారు కలిపి. దాంట్లో సూప్రాస్పైనటస్ అనే మజిల్ స్లైట్ గా క్రాక్ అయి ఉంటుంది. ఆ క్రాక్ ని ట్రీట్ చేయడమే ఇప్పుడు మనకి ఉన్న మాడ్యూల్స్ లో 2 modules. ఒకటి వచ్చే సర్జరీ, రెండోది పిఆర్పి. సర్జరీ చేసిన తర్వాత కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. సో అందుకని ఈ పిఆర్పి రాకముందు, ఈ సెకండ్ ప్రొసీజర్ పిఆర్పి రాకముందు సర్జరీ ఒక్కటే మార్గం ఉండేది. పిఆర్పి వచ్చిన తర్వాత సర్జరీకి ఎవ్వరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది హ్యాండ్ జాయింట్ అంటే షోల్డర్ జాయింట్ 180 degrees మూమెంట్ ఉంటుంది. ఏ జాయింట్ కి అంత ఉండదు. ఇప్పుడు రిస్ట్ చూడండి ఇంతే, ఇది నీ జాయింట్ కూడా ఇట్లా మడుస్తాం అంతే, వేరే. షోల్డర్ 180 degrees, ఎందుకంటే ప్రతి పని మనం చేతులతోనే చేస్తాం. సో అంత మూమెంట్ ఉంటుంది కాబట్టి అంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. పర్టికులర్ గా హౌస్ వైఫ్స్ కి, లేదంటే వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళకి, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కి. ఇప్పుడైతే అవసరం లేదనుకోండి, లైట్స్ వచ్చేసాయి. సో వెయిట్ లిఫ్టర్స్ కి, లేదంటే టీచర్స్ కి, బోర్డు చేసే టీచర్స్, వీళ్ళందరికీ షోల్డర్ ఇంజరీ. షోల్డర్ ఇంజరీలో 99% కేసెస్లో సూప్రాస్పైనటస్ అనే మజిల్ చిన్నది టేర్ అయి ఉంటుంది. ఆ టేర్ ని పిఆర్పితో కంప్లీట్ గా రికవర్ చేసుకోవచ్చు. సర్జరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎస్. సో బేసిక్గా ఇన్ని ఎగ్జాంపుల్స్ విన్న తర్వాత ఎవరికైనా ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళి చదువుకోవాలనుకుంటే, సార్ చెప్పినట్టుగా నెట్లో మీకు దొరుకుతుంది, ఇదంతా కూడా చదువుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, చాలా మందికి తెలియదు సార్, పిఆర్పి వల్ల వీళ్ళందరూ తిరిగి మళ్ళీ ఆడగలుగుతున్నారు అని. మీరే ఆలోచించండి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవా ఇంటి సర్జరీకి, బట్ వెళ్ళట్లేదే ఎందుకు అనేది ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయినా, ముఖ్యంగా మనం షోల్డర్ గురించి మాట్లాడినాం కాబట్టి, ఎలాంటి ప్రాబ్లం అయినా షోల్డర్కి ఇంకే ఇబ్బంది ఉన్నా కూడా యూ కెన్ కమ్ టు ఇపియాన్. సో దాంట్లో డౌట్ లేదు. మీకు కావాల్సిన నంబర్స్ ఏవైతే ఉంటాయో అవి కింద కనిపిస్తూ ఉంటాయి స్క్రీన్ పైన. ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్గా సార్నే కలవచ్చు, ఆయనకే మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆయన మీకు ధీమా ఇస్తారు, అబ్బా దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఆయన మాటల్లో ఒక ధైర్యం వస్తుంది, చలో చేంజ్ చేసుకుందాం, మంచిగా ఉంటాం మనం అన్న ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగే వ్యక్తి కూడా కావాలి కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ దట్ సార్, నిజంగా. అండ్ మీరు బిల్డప్ చేసిన ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో డెఫినెట్గా మా హెల్త్కి మంచిది అని మాకు నమ్మకం కుదురుతుంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.